కానీ సాధన చేసిన వారు కానీ లేకపోతే మీకంటే ఎక్కువగా కఠోరమైన శిక్షణ తీసుకున్న వారు ఎవరు లేరా? మీరు ఒక్కరే బయటకు వచ్చి మరి సనాతన ధర్మం మీరు ఒక్కరే వచ్చి దర్గాలు మీరు ఒక్కరే వచ్చి బయటికి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అంటే ఎంతకంటే ముందు ఎవరు ప్రయత్నం చేయలేదా? కేవలం మీరు అన్ని డ్రామాలనే మాట్లాడుతున్నారా? చేయలేదు కాబట్టే కదా నాన్న, ఎవరో ఒకరు చేయాలి కదా. అంటే మీకంటే ఎవరు పెద్దవాళ్ళు లేరిక ఇక మీరు వచ్చిన తర్వాత కూడా పెద్దవాళ్ళు లేరు అని అది తప్పు. పెద్దవాళ్ళు లేరు అని మీరెలా అంటారు? నాకంటే జ్ఞానులు, నాకంటే తపస్సు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకంటే చాలా మంది గురువులు ఉన్నారు. కానీ అందరు వచ్చి బయటకు వచ్చి పోరాడలేరు. నా వంతుగా నేను పోరాడతాను. నేను ఉంటే ఉంటాను, పోతే పోతాను. ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. ఏంది ఏడు దాకా వచ్చింది పోరాటం? మీది కంటిన్యూ అవుతుందనా? ఎక్కడ వర్షిని దగ్గర, వర్షిని పైన ఎవరన్నారు? వర్షిని పైన మీరు అనుకుంటున్నారు. విష్ణు అంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, విష్ణు అంటున్నారు, వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. మీకు ఇది మాత్రమే తెలుసు కదా. మీరు అనుకునేది మీకు ఇక్కడ వరకే ఆలోచన ఉంటది, అక్కడ వరకే ఆలోచిస్తారు అనేది నేనంట. మీరు చెప్పండి మరి ఏం చేసిందని అడుగుతున్నారు, చెప్పండి. నేను కూడా అడుగుతున్నాను ఏం చేశారు మీరు? అవేర్నెస్ వెమ్లవాడ బచావ్ దర్గా హటావ్ అని ఊరికే వచ్చింది అవేర్నెస్. ఈ 20 రోజుల్లో ఏం చేసిందో చెప్పండి. ఎప్పుడుదో చెప్పింది ఏంటండి? మళ్ళీ చెప్పండి. ఈ 20 రోజుల్లో వర్షం తీసుకెళ్లి 15 నుంచి రూల్ అయిందండి. అవును, సుమారుగా. ఈ 15 రోజుల గ్యాప్ లో ఏం చేసిందో అడగండి. రైట్, చెప్పండి. ఈ 15 రోజుల గ్యాప్ లో ఏం చేస్తారు వర్షం తీసుకెళ్లి? అదే తీసుకెళ్లి కాదు, సనాతన ధర్మం కోసం ఏం చేసింది? రైట్, అదే నేను వర్షిని తీసుకెళ్ళినప్పుడు వర్షినితో ఉండిపోయింది, ఇంకా సనాతన ధర్మం ఎక్కడిది? ఎస్, మీరు చెప్పండి. ఆలోచనలు అక్కడి వరకే ఉన్నాయి కదా, మీ మైండ్ లో ఏముంది? ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెను యూజ్ చేసుకుంటూ ఇదే ఉంది, అందుకే ఇలాగే మాట్లాడతారు. మరి పోనీ మీరు చెప్పండి, అది కాదు మీరు చేసిందంటే మీరు చెప్పండి. అరే నేను ఎక్కడికి వెళ్ళాను, ఏ గుడికి వెళ్ళాను, ఏ పూజలు చేశాను అది నాకు తెలుసు, ఆమెకు తెలుసు. ఆమెను అడగండి. మీరు సమాజాన్ని ఉద్ధరించే పని చేస్తున్నాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాను, నేను గోరక్షణ చేస్తానని చెప్పిన మీరు మీకేంటంటే ఎస్ డెఫినెట్ గా అవసరమే. సనాతన ధర్మం కోసం పోరాడతానని చెప్పి మీరు ఎవరు మిమ్మల్ని సనాతన ధర్మం కోసం పోరాడమని చెప్పి ఎవరు మీ దగ్గర రాలేదు, ఎవరు మీకోసం ప్రాధాయపడలేదు. సమాజం డెఫినెట్ గా అవసరం. మీపై ఆరోపణలు వస్తున్నప్పుడు ఓపిక సమాధానం చెప్పాల్సిన అంతే బాధ్యత కూడా మీపై ఉంటుంది. నా మీద వాళ్ళు ఎలిగేషన్స్ ఎలా చేస్తారు? విత్ ప్రూఫ్ తోనే చేయమను. నేను ఏదైతే శిక్ష అనుభవించాలో నేను సిద్ధంగా ఉన్నా, విత్ ప్రూఫ్ తో చేయమను. పోనీ ఈ 15-20 రోజుల్లో సనాతన ధర్మం కోసం మీరు చేసిన కృషి ఏంటి? లేకపోతే గో సంరక్షణ కోసం మీరు చేసిన కృషి ఏంటి? నేను ఏం చేస్తున్నాను నాకు తెలిసినానా? నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నా కదా. ఎవరికి? ఒకసారి మాకు కూడా ఇవ్వండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు ఏం చెప్తారో దీని గురించి అని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఉంటే రండి, మీరు కూడా వచ్చి ఒక 10 రోజులు తిరగండి, అప్పుడు తెలుస్తుంది. అంటే మీరు ఏం చేస్తారో తెలియదు కదా, మీరు అమ్మాయిలను పట్టుకొని తిరుగుతున్నారు, అది ప్రాబ్లం అక్కడ. వర్షం చెప్తున్న ప్రకారంగా కానీ, వర్షం తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారంగా కానీ ఎంతమంది అమ్మాయిలతో తిరిగాను చూపించాలి కదా. విష్ణు అంటున్నాడు, విష్ణు మీ ఫోన్ లో ఫోటోలు చూసాడంట, మీ ఫోన్ అడుగుతున్నాడు, టెస్ట్ కి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాడు, మీ ఫోన్ ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు నేను ఇయ్యనని చెప్పానా? విష్ణు తన ఫోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరు నిరూపిస్తారా? ఫోన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 4 అమ్మాయిలు ఉన్నారు, హైదరాబాద్ లో ఒక అమ్మాయి ఉంది, ఇంకా చాలా మంది బాధితున్నారని చెప్తున్నారు, కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారా? 100% నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకసారి విష్ణు తన ఫోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కాబట్టి అక్కడ ఫోన్ జప్తు చేసుకోండి, పోలీసులకు అడిగి ఫోన్ జప్తు చేసుకోండి. మీ అనుమానాలు డెఫినెట్ గా ఇక్కడ నిరూపించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. మా మీద కూడా ఉంటుంది, ఖచ్చితంగా చూపిస్తాం. అది కూడా ఆవిడని వచ్చి ఫోన్ చేయమని చెప్పండి. హైదరాబాద్ లో మీ ఆఫీస్కి రమ్మంటే మీ ఆఫీస్కే వస్తా, అందరం కలిసే పోదాం. ఏముంది దానిలో? కాంటాక్ట్లు చూస్తే కనీసం ఒకరిద్దరు నేను గుర్తుపట్టలేదా? వీడియో కాల్స్ చేస్తే మీకు డెఫినెట్ గా ఆర్టీవీ కూడా బాధ్యత ఉంది. నిజంగా మీరు చేసిన ఆరోపణ కనుక నిజమైతే డెఫినెట్ గా ఆ అమ్మాయిలను కూడా వారి పేరెంట్స్ కి అప్పగించాలన్నా, లేకపోతే వాళ్ళ కనీసం వాళ్ళ దృష్టికి వెళ్ళాలన్నా కూడా ఆ బాధ్యత మా పైన ఉంది. పెళ్ళైపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళెవరు బయటికి రారు. పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో అండి, చాలా సమస్యలతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ సమస్యలు చెప్పుకోగలుగుతారు కానీ బయటికి చెప్పలేరు కదా. ఆ బయటికి చెప్పుకోలేప్పుడు ఇది దరిద్రం అంతా. సరే హర్షకి ఇవ్వండి. హర్ష, అఘోరి అమ్మకి గతంలో కూడా మీరు లైవ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మద్యం కొనుగోలు చేసి ఇచ్చాను నేను, అఘోరి అమ్మకి రకరకాలుగా నేను సేవలు అందించాను, నన్ను కూడా బుగ్గలు కొరికిందన్నారు మీరు, నా పైన కూడా దాడి చేయబోయిందన్నారు.
సో ఇప్పుడు లైన్లో ఉన్నారు, మీ దగ్గర ఏదైనా ఆరోపణ ఆధారం ఉందా? ఆధారాలు నిరూపించండి అని పదే పట్టుబడుతోంది. ఆధారాలు ఉన్నాయని మీ దగ్గర? ఒక గదిలో జరిగిన దానికి ఆధారాలు ఏముంటాయండి? ఇప్పుడు అడుగుతున్నాను, నా బొక్కలు కొరకలేదు నువ్వు? నా బొక్కలు లాగలేదా? నన్ను కౌగులించుకోలేదా? నా మీద పడలేదా నువ్వు? ఒకసారి ఆగండి. అగోరేమో వినిపించిందా? వినిపించింది నాన్న. హర్ష అడుగుతున్నాడు, చెప్పండి సమాధానం. అదే నేను చెప్తున్నా కదా, ఏదైతే ఎలిగేషన్స్ ద బిగ్గెస్ట్ ఎవరి మీద అయితే ఏం ఇష్టపడద్దో అలాంటి ఎలిగేషన్స్ చేశారు కదా, కండంలు తెప్పించుకున్నా అని, లైంగికంగా నన్ను రమ్మన్నాడు అని, అవన్నీ ఆధారాలు కావాలి నాకు. కదమ్మా, ఏ అబ్బాయి అయినా కూడా నన్ను ఈ రకంగా బుగ్గలు గిలిందని, నన్ను కొరికిందని, నాపై పడుకొని దొరలిందని ఎవరైనా చెప్పుకుంటారా బయట? అమ్మాయి కానీ అబ్బాయి కానీ? ఆయనంతా బహిరంగంగా ఇందరు చూస్తున్నా చెప్పుకున్నానంటే ఇంకా ఆధారం కావాలంటారు. ఉన్నాగానే అడుగుతున్నా కదా, చేయలేదమ్మా చెప్పమని అన్నమాట. బుగ్గలు కొరికింది, కండం తెప్పించుకుంది, చేయలేమాట. కౌగిలించుకోలేదా? నా మీద పడలేదు నువ్వు? నీ మీదనా? నా మీద పడలేదు నువ్వు? నాకు నీ అంతరాత్మకు తెలియాలి. ఎలిగేషన్ చేయడం కాదు, బ్యాడ్ చేయాలని కంకణం కట్టుకున్నారు కదా, ఇంకా చెయ్యండి, నాకేం ఫరక పడదు. కానీ విత్ రుజువులతో 5 days లో మీరు నిరూపించకపోతే, మాట్లాడలేక అది చెయ్యి ఇది చేయండి అని చెప్పి అంటాం కాదు. అడిగిన దానికి సమాధానం ఇవ్వు ముందు. మేము ఓట్లా ఇస్తున్నా కదా, సమాధానం. అది ఏది నిజం కాదు, అది ఏది నిజం కాదు, అది నిజం కాదంటే అబద్ధాలు నిజం అయిపోవు. అదే నేను అదే అంటున్నాగా, అబద్ధాలు నిజమైపోవు అని నేనే అంటున్నా కదా. అనేది అండి. హలో, చెప్పండి. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే, మన అల్లూరి శ్రీనివాస్ కి ఏదైనా ఒక వ్యవహారం గట్టిగా నడిపించారనుకో, అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దాని ఇష్యూ అయితే ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఇవన్నీ జరగకుండా సేఫ్ గా ఉండాలంటే వెళ్ళేటప్పుడు మీడియాకి, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయలుదేరాలి. ఇది నాకే చెప్పింది. ఎలా స్టంట్ ఇవ్వాలి, ఎలా పెద్దోళ్ళు అవ్వాలి. యూట్యూబ్ నుంచి నెలకి 2.5 లక్షలు వస్తాయి. ఇలా చేసుకుంటే చాలు కదా, ఏదో జీవితం గడిచిపోతా ఉంది నాకు. బయట ఏదో పూజలు డబ్బులు వస్తున్నాయి కదా. అంటే మీ దృష్టిలో సనాతన ధర్మం అర్థం అఘోరి మాతకు తెలియదంటారా? మీ దృష్టిలో సనాతన ధర్మం అనే దానికి అర్థం అఘోరి అమ్మకు తెలియదు అని అంటున్నారా? అసలు సనాతన ధర్మం అర్థం చెప్పాలండి చాలు. ఒక్కసారి మీరు చాలా విష్ణు గారు తను దానికోసం పోరాడతానని చెప్తున్నటువంటి వాడి అఘోరి అమ్మను పట్టుకొని మీరు ఎలా మాట్లాడగలుగుతారు నాకు అర్థం కాదు. అఘోరి అమ్మ, మీరు చెప్పండి, అసలు సనాతన ధర్మానికి అర్థం ఏంటి చెప్పండి. అని ఇంతలా కించపరచాలా, మిమ్మల్ని ఇంతలా అవమానించాలా మీరు పోరాటం చేస్తూ ఉంటే? అవమానానికి దానికి పులి స్టాప్ పెట్టడానికే నేను నిర్ణయం తీసుకున్నాను. పులి స్టాప్ త్వరలోనే పడుతుంది. అది పోరాటమా కాదనేది అది వాళ్ళే నిర్ణయం. సనాతన ధర్మానికి అర్థం చెప్పండి మీరు. ఆయన ఇంతలా కించపరచాలా మిమ్మల్ని? మీకు అర్థం తెలియదు అంటాడు ఆయన.